ప్రార్థన చేసుకున్నాం. దేవుని సన్నిధికి వచ్చాం. దేవుని ఎదుర భయభక్తులు కలిగి తలలు వంచి మనకు తెలిసినా తెలియకపోయినా మన జీవితంలో దేవునికి దూరస్థులం అయిపోతూ ఉంటాం. అనేక సార్లు మనము తెలియకోకుండానే దేవునికి విరోధంగా ఆలోచిస్తాం. వాటన్నిటి నిమిత్తము మరొకసారి దేవుణ్ణి వేడుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ సన్నిధిలో పరిశుద్ధుడైన నీవు మమ్మల్ని మరొకసారి చేర్చుకున్నందుకు వందనాలయ్యా. మమ్మల్ని కూడా పరిశుద్ధ పరచమని ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ గొప్ప దినాన్ని బట్టి వందనాలు. ఈ దినాన్ని చూడాలని, ఈ దినాన్ని బ్రతికుండాలని లోకంలో అనేక మంది అనుకుని కొంతమంది లేకుండా పోయినారు. వారికంటే మేమేమీ గొప్ప వాళ్ళం కాదు, కానీ కేవలం నీ ఉచిత కృప ద్వారా నీ కుమారుడు మా ప్రభువు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ బలియాగం ద్వారా నువ్వు కృప చూపి పాపులం దౌర్భాగ్యం అయిన మమ్ములను నాయన ఆయన చిందించిన పరిశుద్ధ నిర్దోష రక్తం ద్వారా మా పాపశాప అతిక్రమ దోషాలు కడిగి మమ్మల్ని పరిశుద్ధపరిచి మరి నీ బిడ్డలుగా చేసుకుని నాటి నుండి నేటి వరకు మా జీవితాల్లో మా బ్రతుకుల్లో అనేక మేళ్ళు మా కంటికి కనపడనివి, మా హృదయానికి గోచరము కానివి, మా తలంపులకు కూడా అందరి మేళ్ళు మా పట్ల చేసుకుంటూ వస్తున్నాం. మరి ముఖ్యంగా నాయన ఇదిగో ఈ ప్రభుదినాన్ని నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ సజీవి లెక్కలో ఐక్యపరిచినందుకు వందనాలు. కొద్ది నిమిషాలు నిన్ను కీర్తించాం, ఆరాధించాం. తిరిగి వాక్యోద్యానంలోకి వెళ్తున్నామయ్యా. మనిషి రొట్టె వల్ల కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించనని ఆ జీవపు మాటలు మాకు వినిపించండి నాయన. వినే హృదయమును హత్తుకునే మనసును మాకు దయచేయండి. విన్న మాటలు విని మర్చిపోయి మోసపోకుండా ఆ మాటలు మా హృదయంలో దాచుకుని వాటి ప్రకారం జీవించే ధన్యత మా అందరికీ దయచేయండి. వివరించే జ్ఞానాన్ని నాయన మరి నాకు దయచేయండి. వివేచన గ్రహించుకునే హృదయమును మీ బిడ్డలకి అందరికీ మాకందరికీ దయచేయండి. కొద్ది నిమిషాలు వాక్యపు వెలుగులో ఉంచండి. పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని అందరినీ ముద్రించండి. యేసుక్రీస్తు నామమును బట్టి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ఈ సమయంలో ప్రతిరోజు క్యారల్స్ లో చాలా విషయాలు నేర్చుకున్నాం. వచ్చిన వాళ్ళు అందరూ పాలు పంపులు పొందిన వాళ్ళు అందరికీ తెలుసు. క్యారల్స్ లో ప్రతి రోజు 3-2 గృహాల ద్వారా అనేకమైనటువంటి యేసు ప్రభు యొక్క జన్మ విశేషాలు నేర్చుకున్నాం. ఆయన జన్మ యొక్క విశేషాలు కానీ, ఆ యొక్క ప్రాధాన్యత కానీ, ఆ జన్మ యొక్క గొప్పతనాన్ని కానీ, ఆయన మన కొరకు ఎందుకు వచ్చాడు ఏంటి అన్ని విషయాలు నేర్చుకున్నాం. కానీ రోజుకొక విషయాన్ని నేర్చుకుంటూనే వస్తున్నాం. ఇప్పుడు కూడా ఒక గొప్ప విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి మరి ఇదిగో 2024 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి యేసుక్రీస్తుని మరి లోకం గుర్తించి మరి ఆయన్ని రక్షకుడిగా, ప్రభువుగా, విమోచకుడిగా గుర్తెరగని ఈ ప్రజలకు ఆ సువార్తమానం అందిస్తూనే ఉన్నారు. రేడియోల ద్వారా కానీ, టీవీల ద్వారా కానీ, మరి సంఘాల్లో కానీ. మనం కూడా అనేక ప్రదేశాల్లో మనం ఉన్నప్పుడు కానీ, మన స్నేహితులు, మన బంధువులతో ఉన్నప్పుడు కూడా మనం ప్రకటిస్తూనే వచ్చినాం. ఇక్కడ కీర్తనకారుడు కూడా ఒక గొప్ప విషయాన్ని ప్రకటించాడు. 99వ కీర్తనలో ఆయన్ని ఎలా స్తుతించాలో ఆయన మరి చెబుతున్నాడు. 99వ కీర్తనలో చూడండి, 4వ వచనాన్ని ఒక్కసారి చదువుతున్నాం. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు. న్యాయవంతుడైన దేవుణ్ణి స్థిరపరిచాడు. ఎవరినండి? న్యాయవంతుడైనటువంటి యేసుక్రీస్తును అన్యాయంగా మరి అయిపోయి కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, బలహీనతల్లో, రోగాల్లో ఉన్న మన కొరకు ఆయన ఒక న్యాయాధిపతి అయినటువంటి దేవుణ్ణి ఈ లోకానికి ఆయన స్థిరపరిచాడు. ఆయన స్థిరపరిచిన విషయాన్ని భక్తుడు ఇక్కడ వెల్లడిస్తున్నాడు. తర్వాత మాట ఉంది, యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించి ఉన్నావు. యాకోబు సంతతి ఇశ్రాయేలు యొక్క సంతతి అయినటువంటి ఆ యోధా మరి రాజుగా
మరి నీ నీతి న్యాయాలను స్థిరపరిచావని ఇక్కడ చెప్తుంటాడు. 9వ వచనానికి వెళ్ళిపోదాం, ఎక్కువగా అవసరం లేదు. దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడుడి. క్రిస్మస్ అంటేనే మనం నేర్చుకున్నాం. ఏంటి క్రిస్మస్ అంటే? ఆరాధించటం, స్తుతించటం, ఆయన్ని మొక్కటం, పూజించటం, ఇవన్నీ కూడా మరి చేయటమే. కనుక ఈ కీర్తనలో 4 సార్లు పరిశుద్ధుడు 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 అని ఉన్నది. పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు వారు, ఆ పరలోకములో ఉన్న యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావటానికి మరి మార్గం ఎలా సారళం చేసుకున్నారు? ఎందుకు కన్య మరియ గర్భమునే ఆయన రావాల్సి వచ్చింది? ఈ లోకంలో మనుషులందరూ పుట్టిన రీతిగానే మేము గొప్పలు అనుకుంటున్న వాళ్ళు, నేను దేవుళ్ళు అనుకుంటున్న వాళ్ళు, మేము దేవుళ్ళని అనబడుతున్న వాళ్ళు, దేవుళ్ళ బిహేవ్ చేస్తున్న వాళ్ళు, మేము ఈ లోకాన్నే శాసించే స్థితిలో ఉన్న వాళ్ళు అనేక మంది ఈ రోజున సామాన్య స్త్రీలకు జన్మించారు. మరి యేసు ప్రభు వారు ఎందుకు కన్యక మరియ గర్భమున జన్మించవలసి వచ్చింది? ఆ విషయాన్ని టూకీగా మనందరికీ తెలుసు. కానీ మరి యూట్యూబ్ లో చూస్తున్న వారికి కూడా అందరికీ తెలిసిన విషయాన్నే నేను కొంచెంసేపు మీ మధ్యలో పంచుకోవాలని ఆశిస్తున్నాను. భూమి మీద ప్రతి వారు కూడా మరి సామాన్యమైన స్త్రీలకే పుట్టారు. ఈ లోకంలో రాజులు కానీ, ప్రవక్తలు కానీ, యాజకులు అన్న వాళ్ళు కానీ, గొప్ప వ్యక్తులు అన్నబడ్డ వాళ్ళు కూడా సామాన్య స్త్రీలకే జన్మించారు. యేసుక్రీస్తు వారు మాత్రమే ఎందుకు కన్య మరియ గర్భమున జన్మించవలసి వచ్చింది? అది ఈరోజు మనం కొద్దిగా ధ్యానం చేసుకుందాం. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 34వ వచనములో, అందుకు మరియా దూత వచ్చి చెప్తుంది, గాబ్రియల్ దూత సమాచారం ఇస్తుంది, మరియా నీవు ధన్యురాలు అన్నది. ధన్యురాలు అన్నప్పటికీ, ఒక శుభవార్త తెచ్చాను అన్నప్పటికీ ఆమె అంటుంది, మరి ఏమంటుందంటే, నేను పురుషుని ఎరుగని దానిను. ముప్పై 35 వరకు చదవండి. అట్లా 34. సరే కదా, పురుషుని ఎరుగని దానలు. కనుక ఈ రోజున పురుషుడు ఎరగకుండా స్త్రీలు ఎవరన్నా కంటున్నారా అని లోకం కూడా ప్రశ్నిస్తుంది. ఈ లోకం అంతా పరిశీలిస్తుంది. ఆమె కొంతమంది అనేక మంది హిందూ సహోదరులు ఎగతాళి చేస్తున్నారు. యేసు ప్రభు వారు కన్యక మరియ గర్భమున వచ్చారు అని అంటే మరియ ఒప్పుకుంటుంది, నేను పురుషుని ఎరుగని దాననే. పురుష సాంగత్యం లేదు. యూదుల్లో పెళ్లిళ్ళు చేయాలంటే పెళ్లిడు వచ్చిన తర్వాత పిల్లని 1 సంవత్సరం ముందే మరి ప్రదానం చేసేస్తారు. చేసి 1 సంవత్సరం కనిపెడతారు. వాళ్ళు 1 సంవత్సరం ఏం చేస్తారండి? కనిపెడతారు. 1 సంవత్సరం అంతా కనిపెడతారు. ఆ సంవత్సరం అంతా కూడా ఎవరింటికాడ వాళ్ళే ఉంటారు. వీళ్ళ ఇంటికాడ వీళ్ళే ఉంటారు, కుమార్తె ఇంటికాడ కుమార్తె ఉంటుంది, ఈయన ఇంటికాడే ఉంటారు. ఈ సంవత్సరం సమయంలో గనక వీళ్ళ ప్రవర్తన గురించి కానీ, వీళ్ళ గురించి కానీ ఎవరైనా చెప్పినా కానీ, వీళ్ళకి ఏదైనా కనబడినా కానీ, వీళ్ళ తప్పు చేసినట్లుగా యోగా సమాజం అంతా కలిసి వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపుతుంది. అంత భయంకరమైనది యోగా శాసనము, యోగా ధర్మశాస్త్రం. అటువంటి స్థితిలో ఉన్నటువంటి పవిత్రురాలైనటువంటి, పరిశుద్ధురాలైనటువంటి కన్యక అయినటువంటి మరియ అంటున్న మాట ఏంటంటే, నేను పురుషునే ఎలా సాధ్యం, ఇది ఎలాగ జరుగును అని ఆమె అంటుంది. ఇది ఎలాగ జరుగును. కానీ అక్కడ ఒక మాట ఉన్నది, చదవని తర్వాత మనకు అవసరం లేదు కానీ చదివిస్తాను తర్వాత.
అది కనుక ఆమె ఒప్పుకున్నది. కానీ దూత చెప్తుంది అది దేవునికి సాధ్యం, మానవునికి ఒక మాట ఉంటుందండి లోకసు వార్తలో. ఇంకో కొంచెం ఎదురుగా చూడండి. అది 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 ఎక్కడది 37 చదవండి. వ్యర్థము కానేరదని ఆమెతో చెప్పాను. కనుక దేవుని మాట ఒక మాట బయటకు వచ్చిందంటే సృష్టిని తయారు చేసిందండి. తల్లి గర్భంలో మరి యేసుప్రభు రావటం ఆశ్చర్యమా? లోకానికి ఆశ్చర్యం. దేవుణ్ణి ఎరగని వారికి ఆశ్చర్యంగా ఉంటుంది, దేవుణ్ణి పొందని వారికి ఆశ్చర్యంగా ఉంటుంది. దేవునికి అసాధ్యమైనది లేదు, ఏదీ లేదు. ఇప్పుడు వరకు లేదు, అప్పుడు కూడా లేదు, ఇప్పుడు కూడా అసాధ్యమైనది లేదు. అందుకే యేసుప్రభు ఈ లోకంలో ఉండగా చెప్పాడు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే. పురుషుని ఎరగకపోకుండా ఉండవచ్చు, నువ్వు ఏ పురుషులతో సాంగత్యం లేకపోవచ్చు, కానీ దేవుడు ఒక మాట అన్నాడంటే ఆ మాట వ్యర్థము కానేరదు. కనుక రెండో మాట మనం తీసుకున్నాం చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. 1:18. ప్రియులారా, ఎట్లనగా అది సరిపోద్దమ్మా. వారి ఏకము కాకమునుపు. వాక్యం సత్యమే చెప్తుంది. అర్థం చేసుకునే పరిస్థితి లేని దౌర్భాగ్యం అయిపోయినాం మనం కదండి. వారిద్దరూ ఏకము కాకముందే. కనుక లోకం ఈ రోజున వేస్తున్న ప్రశ్న ఏంటంటే, వాళ్ళకి దేవుని గురించి సంపూర్ణ అవగాహన లేదు, దేవుని శక్తి కానీ దేవుని గొప్పతనం కానీ దేవుని ఆ విషయాలు కానీ తెలియని వాళ్ళే ఆ క్వశ్చన్ వేస్తున్నారు. అది ఎలాగ సాధ్యమైన రోజున మరే కూడా అన్నది సమాజం ఎలాగ ఒప్పుకుంటుంది? నా ఏదో ప్రజలు నా ఏదో సంప్రదాయాలు ఎలాగ సహింతాయి దీన్ని? నన్ను వాళ్ళతో కొట్టి చంపుతారే అని ఆ రోజున ఆమెకు అనుమానం వచ్చిన వెంటనే అప్పుడు మరి ఒక మాటని చూడండి. ఇప్పుడు చదవండి లోకాసు వార్త 30 నుంచి చదవండి. 1:30 నుండి. దేవుని వల్ల నీవు కృప పొందితివి, పేరు పెట్టుదువు, సర్వోన్నతుని కుమారుడు అనబడును, సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఏలును యాకోబు కొందు కీర్తనలో చదువుకున్నాం. నీతి న్యాయములు కలిగిన రాజు అయిన యాకోబు సంతతిలో ఇశ్రాయేలు సంతతిలో రాబోతున్నాడు. ఎంత 650 సంవత్సరాల ముందు రాసినటువంటి కీర్తనది. ఆ క్రీస్తు పూర్వం 600 సంవత్సరాలు క్రీస్తు పుట్టక ముందే రాసిన కీర్తనలో కూడా యాకోబు సంతతిలో నీతి న్యాయములను అనుసరించే రాజు పుడతాడు, వస్తాడు, స్థిరపరచాడు. స్థిరపరచడం అంటే ఏదో పెట్టడం అనుకుంటుంది ఈ లోకం. ఈ దేవుని మాట అండి, ఆయన ఆలోచన వచ్చిందంటే క్రియ ఉంటుందండి అక్కడ. గమనించాలి మనం. చాలా క్రైస్తవులు కూడా గమనించట్లేదు. దేవుని ఆలోచనలోకి గనక మనం వచ్చినట్లయితే ఆయనకి అసాధ్యమైంది మాత్రం లేదు. ఈ సృష్టి చేయాలనుకున్నాడు ఆయన చేసేసాడు అంతే. చెయ్యాలనుకున్నప్పుడే సృష్టి అంతా అయిపోయింది. అందుకే మొదటి వచనం ఆదికాండం 1వ అధ్యాయం ఏమని ఉన్నదండి? 1వ వచనంలో అంతే అయిపోయింది. అది అయిపోయింది. చాలా మంది పిచ్చి వాళ్ళు ప్రశ్నలు వేస్తున్నారు, అది ఎలాగయింది, ఇది ఎలాగయింది అని. అయిపోయింది. ఆయన ఏమేమి అనుకున్నాడో, ఏమేమి ఆలోచించాడో, ఏమేమి కావాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడో దేవుడు, అది జరిగిపోయి నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో కూడా మనం ఎంత పొడుగు ఆలోచిస్తాం.
పొద్దున్న ఈ సాయంత్రం వరకు అవసరం లేదు. దేవుని ఆలోచనలో మనం వెళ్ళినట్లయితే, దేవుని కృపలోకి మనం వెళ్ళినట్లయితే తప్పకుండా ఆయన ఆలోచన సమస్తం మన పట్ల నెరవేరుతుంది. ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పరిశుద్ధుడిగా రావాలనుకున్నాడు, పరిశుద్ధుడిగా పంపాలనుకున్నాడు, ఆయన స్థిరపరచాలి యాకోబు వంశంలో అనుకున్నాడు. అంతే, అయిపోయింది అది. అందుకంటాడు దేవుని మాట అవునంటే అవును, కాదంటే కాదంటే. నువ్వు తల కిందులు పడినా కాదు. ఈ లోకం ఎంతో మంది ట్రై చేస్తున్నారు. క్రైస్తవ మతం అభివృద్ధి అవ్వకూడదు, క్రైస్తవ మతం అని, క్రైస్తవుల్ని నాశనం చేయాలని, ఈ లోకంలో అందరూ పెరిగిపోతున్నారని, అది అని ఇది అని ఆలోచిస్తున్నారు. ఎవరూ ఆపలేరు ఆయన చిత్తాన్ని, ఆయన యొక్క మాటను ఆపలేరు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఆలోచన కూడా ఎవరో కూడా తీసివేయలేరు. కనుక ఎలాగ సాధ్యమో అన్న మరియకే అసాధ్యమైన స్థితిని బయలుపరిచాడు దేవుడు. యేసుక్రీస్తు గురించి నువ్వు కూడా ఈ రోజున మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవునికి అసాధ్యమైనది లేదు. నీ జీవితంలో కూడా, నా జీవితంలో, మన బ్రతుకుల్లో ఆయనకి చెయ్యాలి అని అనుకున్నాడంటే ఆయనకి ఇష్టలుగా ఉన్నాడు. ఒకే మాట దేవదూతలు చెప్పిన మాట లోకసువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట చెప్పాడు. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయన ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. ఒక మాట అంతే, ఆయన కలుగును గాక అన్నాడంటే కలుగుతుంది. కానీ నువ్వు ఇష్టడిగా ఉన్నావా? నేను ఇష్టరాలుగా ఉన్నానా? మరి ఇష్టరాలుగా ఉన్నది. ఆమె యోగ్యత లేదు, అర్హత లేదు. కానీ అటువంటి స్థితిలో దేవుడు ఎన్నుకుని ఆమె ద్వారా ఒక పరిశుద్ధుణ్ణి, యేసుక్రీస్తు పరిశుద్ధుడిగానే రావాలి. ఒక మగవాని సంభోగం కాకుండా, ఒక మగ పురుషుని సాంగత్యం లేకుండా మరి పుట్టాలి అంటే పుట్టినవాడే పరిశుద్ధుడు, శరీర సంబంధి కాదు. కనుక ఒక మాట అన్నాడు, ఎక్కడ మనందరికీ తెలిసే మాట, యోహాను సువార్త 6వ అధ్యాయం 6:63లో ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనమైన శరీరంతో యేసు ప్రభు రావాల్సిన అవసరం లేదు. ఆయన ఆత్మానుసారముగా పరిశుద్ధాత్మ కమ్ముకున్నప్పుడు మరియలోనికి ప్రవేశించి ఆయన శిశువుగా ఎదిగి 9 మాసాలు ఎదిగి మరి ఈ భూమి మీదకి ఒక పరిశుద్ధుడిగా జన్మించాడు. దూత చెప్పేసింది అది, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనును. ఆత్మయు జీవమునై ఉన్నాయి, ఆత్మే జీవిస్తుంది. పరిశుద్ధాత్మ శరీరము కాదు. శరీరమును ధరించుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో మనం నేర్చుకున్నాం. కానీ యేసుక్రీస్తు ఒక ఆత్మనుడు, పరిశుద్ధమైన ఆత్మగా జీవించాడు. అందుకే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడిగా రావాల్సి వచ్చింది. ఒక మాటను నేర్చుకున్నాం చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, ఎలా అనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత, దేవత్వం శరీరము కాదు, రక్తమాంసములు కాదు, యేసు ప్రభులో నివసించినవి. ఏమిటంటే దేవత్వం యొక్క లక్షణాలు ఉన్నాయి శరీరంలో. మనలాగా తిండి తినొచ్చు, మనలాగా నీరు తాగొచ్చు, మనలాగా నిద్రపోవచ్చు, మనలాగా జీవించవచ్చు. కానీ దేవత్వ లక్షణాలు కలిగినటువంటి పరిశుద్ధుడైన, దేవత్వ లక్షణాలు కలిగిన పరిశుద్ధుడిగా ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది. అందుకనే ఆయన కన్యక మరియ గర్భమును జన్మించవలసి వచ్చింది. ఎందుకో తెలుసా? ఆయన దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు, మనుష్య కుమారుడిగా ఈ లోకంలో బతికాడు. ఎలాగండి? దేవుని కుమారుడిగా దేవుణ్ణి బయలుపరచటానికి, దేవుని యొక్క దైవ తత్వం బయలుపరచటానికి, దేవుడు ఎవరో చెప్పటానికి, దేవుడు ఎవరో ఎరగని మానవాళికి దేవుణ్ణి క్షీణించడానికే యేసు ప్రభు దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఒక మానవుడిగా, ఒక మానవ
కన్యకకు పుట్టి మానవుడిగా ఈ లోకంలో జీవించి మానవుడి కొరకు బలి అవటానికి, దేవుని ప్రేమను చూపించటానికి ఆయన కన్య మరియ గర్భమున జన్మించవలసి వచ్చింది. ఆయన శరీరంలో కూడా ఏ విధమైనటువంటి మరి పాపము లేని జీవితం. చాలా మంది అడుగుతున్నారు ఈ రోజుని, చాలా మంది మూర్ఖమైన ఆలోచనలతో అడుగుతున్నారు, ఆయన మన శరీరం కాదా, మనలాంటి రక్తం ఆయనకి లేదా? దేవుడు డైరెక్ట్ చెప్పినాడు, దేవత్వం యొక్క పరిపూర్ణత ఆయనలో ఉంది. ఆయన రక్తం ఉన్న ఆయన పరిశుద్ధమైన రక్తం, ఆయన ఆలోచనలు ఉన్న పరిశుద్ధమైన ఆలోచనలు. దేవుని కొరకు, తండ్రి కొరకే జీవిస్తున్నటువంటి ఆలోచనలు కలిగిన వాడిగా ఆయన జీవించాడు. ఈ లోకంలో ఉండగా తిండి కోసం కంగారు పడలేదు. సమయ స్త్రీని రక్షించినప్పుడు, ఆ బావి దగ్గర ఉన్నప్పుడు శిష్యులు భోజనాలు అట్టుకొచ్చినప్పుడు, అయ్యా తిన్నాం రావయ్యా అంటే, నీకు తెలియని ఆహారం నాకు. ఆయన దైవత్వ లక్షణాల కొరకే ఆయన కన్య మరియ గర్భాన్ని జన్మించవలసి వచ్చింది. ఆయన పరిశుద్ధుడిగా ఎందుకు ఉంటాడు అని అంటే, మరి మానవ ఏ విధమైన ప్రమేయం లేకుండా ఆయన పరిశుద్ధుడిగా పుట్టాడు. ఆయన మళ్ళీ చదవండి ఒకసారి 35వ వచనం, లోకా సువార్త 1:35. మీ మీదకు వచ్చిన కమ్ముకొనెను, పరిశుద్ధుడై దేవుని కుమారుడను, దేవుని కుమారుడు అనబడు. పరిశుద్ధుడై, పరిశుద్ధంగా ఉండాలంటే కన్య మరియ గర్భమున రావాలి. మరి ఒక మానవునిగా జీవించాలి. మానవుడు శారీరముతో చేసిన తప్పు, శారీరముతో లోకాశల ఖాళీ ఒక్క దేవుడు చేయదన్న పనిని చేసి ఆజ్ఞాతిక్రమం చేసిన ఆదామ అమలు ద్వారా పోగొట్టుకున్నటువంటి ఆ నిత్యత్వ ధన్యతను తిరిగి ఇవ్వాలి అనంటే ఆయన మనుష్య కుమారుడిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. మనుష్య కుమారుడిగా మనలాగే రక్తం మాంసం కలిగిన వాడిగా జీవించవలసి వచ్చింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 ఒక మంచి మాట అంటారు ప్రియులారా. జీవిత కాలమంతయు ఏమి దాస్యము? పాప దాస్యములో లోబడిన వాళ్ళం మనం అందరము. మన పితరుడి ద్వారా మన జీవితం అంతా దాస్యమే. పాపానికి అర్హులం మనము, పవిత్రులము కాలేము. ఆయన పరిశుద్ధుడు రాకపోతే, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారు మరియ గర్భమున రాలేకపోతే మన జీవితాలు పాప భూయిష్టమైనటువంటి జీవితంతో దాస్యంలో ఉంటాం. పాపం ఏది చెప్తే దానికి వెళ్తాం కదండి. అపోస్తలుడైన పౌలు రామపత్రిక 7వ అధ్యాయము 19వ వచనం 20వ వచనంలో మంచి మాట అంటారు చూడండి. 20లో 19:20 7:20 నేను కోరని దాన్ని నేను చేసిన ఎడలా నా ఎందుకు చేయనది పాపమే కానీ నేను కాదు. ఆయన అంటున్నాడు, పాపం మనలో ఎప్పుడు జీవిస్తూ ఉంది. ఆ పాపం పోవటానికే ఆయన శరీరధారిగా ఈ లోకాన్ని, ఏ శరీరం అయితే పాపము చేసి పాపం భూయిష్టమై బ్రతుకుతుందో ఆ పాపాన్ని తీసివేయాలంటే ఆయన శరీరాన్ని ధరించుకొని మనిషి కుమారుడిగా రావాల్సి వచ్చింది. కన్యక మరియ గర్భమున జన్మించవలసి వచ్చింది. లేకపోతే ఆయన యూదుడను, ఇశ్రాయేల్ రాజు సొలొమోను రాజులాగా రాజానో ప్రవక్తనో యాజకుడనో సామాన్యంగా చెప్పేవారు. కానీ ఇప్పుడు చెప్పవలసిందేంటండి? చెప్పవలసిందేంటి? మన నోట్లకు కూడా గురు పరిశుద్ధుడైన కన్యక మరియను పుట్టినటువంటి పరిశుద్ధుడు. అది చెప్పడానికి, అది మనకి బయలుపరచడానికే, నేను పరిశుద్ధునిగాను ఉండటానికే ఆయన కన్య మరియ గర్భమున జన్మించవలసిన అవసరత వచ్చింది. ఇక రెండో విషయానికి వెళ్దాం. ప్రవక్తలు
ధర్మశాస్త్రం మొదలుకొని, మోసే ధర్మశాస్త్రం మొదలుకొని ప్రవక్తలు, కీర్తనాకారులు. యేసుప్రభు వారు ఓ మాట అంటాడు, లోకాసు వార్త 24వ అధ్యాయము 44వ వచనం అనుకుంటారు, చూడండి. సరిగా అందరు తినియమ్మా, తిని. అంతటా ఆయన మోసే ధర్మశాస్త్రములోను, ప్రవక్తల గ్రంథములోను, కీర్తనలలోను నన్ను గూర్చి రాయబడినవి అన్నీ అంటే అంతవరకు సరిపోద్ది. నెరవేరాలని యేసుక్రీస్తు వారు కన్యక గర్భమున జన్మించాడు. కన్యక గర్భమున ఎందుకు కూర్చోలే, కన్యక గర్భమున ఎందుకు జన్మించాడు ఆయన అంటే తెలుసా? కీర్తనలో ప్రవచనాలన్నీ నెరవేర్చటానికే. దేవుని ఆలోచన బయట వెళ్ళినప్పుడే అది ఒక క్రియరూపం దాల్చాలి గనుక ఆయన ఏ రోజునైతే తన సంకల్పం, ప్రణాళిక అంటాం మనం, సంకల్పం అంటాం, ఆయన నిర్ణయం అది. ఆ నిర్ణయం బయట వెళ్ళిన వెంటనే అది క్రియ చేయాలి. దాని నిమిత్తమే యేసు ప్రభు వారి కన్య మరియ గర్భమున జన్మించవలసి వచ్చింది. యెషయా గ్రంథం 7:14 మనం ఏమంటామమ్మా దాన్ని? ఇదిగో కన్య గర్భవతి అయి కుమారుని కనులో అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. ఆ దేవుడే తోడుగా ఉండాలని. ఒకనాడు తోడుగా ఉన్నటువంటి దేవుణ్ణి తోడు విడిచిపెట్టినటువంటి ఆది మన పితరుడైనటమే ఆదాము అవ్వల యొక్క సాంగత్యం, పోయిన సాంగత్యాన్ని తిరిగి రెండవ ఆదామైనటువంటి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా కలుపుకోవటానికి ఆయన ఒక పరిశుద్ధుడిగా, ఎలాగంటే ఒక పరిశుద్ధుడిగా కన్య గర్భము నుండి రావాల్సి వచ్చింది. అందుకే ఆ 800 క్రీస్తు పూర్వం 800 సంవత్సరాల ప్రవచనం అది. ఇది మరి మత్తయి సువార్త 3:15 ఒక ప్రవచనం చెప్పాడు. ధర్మశాస్త్రం చేద్దాం. మత్తయి సువార్త 3:15 3:15 ఆదికాండం, క్షమించండి ఆదికాండం 3:15 మీకును స్త్రీకిని, స్త్రీ సంతానమునకు మీ సంతానమునకు వైరము తల మీద అంటే పాముని ఎప్పుడు తల మీద కొడతాం కదండి మనం అంటున్నారు చాలా మంది. మూర్ఖులు ఏమంటున్నారంటే ఆలోచన రాక తల మీద పాముని చెదగొట్టాలంటే, అందుకే తలంతా చెదగొడితే ఇంకా పాము చచ్చినట్టు కాదు, మళ్ళీ బతికెళ్ళిపోద్ది అంటున్నారు. తలంటే ఆలోచన ఏంటో తెలుసు, తలంటే అద్వేషం ఏంటో తెలుసా? ఆలోచన దాని ఆలోచన లైన్ చేయటానికే యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. దుష్టుని క్రియలు, ఆలోచనలు లయం చేయటానికే యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. అది నీ మడమను కరుస్తుందట. ఎక్కడ కరుస్తుందండి? మడమంటే అర్థం ఏంటి? పాదమేలండి, పాదం కాదంటలేదు కానీ నీ నడకలో కొడుతుంది దెబ్బ. నీ నడకుంటా చూసావా, నీ నడవక నీ ప్రవర్తన దాంట్లో దెబ్బ కొట్టి నిన్ను పక్కదావికి తప్పిస్తుంది. క్రీస్తు మార్గంలో నుంచి, దేవుని మార్గంలో నుంచి తప్పించేదే సైతాను. అందుకే అది మడ మీద వేస్తుంది దెబ్బ. కనుక ఆ ప్రవచనము కూడా నెరవేరటానికి యేసు ప్రభు వారు కన్యక మరియ గర్భమున జన్మించవలసి వచ్చింది పరిశుద్ధుడిగా. అనేక మాటలు ఉన్నాయి. మీకా సువార్త ఇంకో ప్రవచనం చూసుకున్నాం, 5వ అధ్యాయం మన అందరికీ తెలుసు, రోజు ధ్యానం చేశాం. మీకా 5:2 వచ్చును నీలో నుంచి ఏలబోవాడు రాజు
చూడండి, రాజదండము ఎక్కడి నుంచి వస్తుంది అనుకున్నాం? సంఖ్యాకాండం 24:17 ప్రకారం యాకోబులో నుంచి వస్తుంది. యాకోబు అనగా యాకోబు పాత పేరుకైనా ఇశ్రాయేలులో నుంచి వస్తుంది. ఇశ్రాయేలు సంతానమైన యూదుల్లో నుంచి వస్తుంది. యూద రాజుగా ఆయన రాబోతున్నాడు. అందుకే ఆయన దేవుని ఆలోచన ప్రకారం పరిశుద్ధమైనటువంటి కన్యక అయినటువంటి మరియ గర్భమున కన్యక గర్భమును జన్మించవలసి వచ్చింది. ఆమెలో ఏ ఆలోచన లేదు, దేవుని ఆలోచనే కలిగినటువంటి స్త్రీగా ఆమె ఉన్నది. దైవ సన్నిధినే ఆమె కలిగి ఉన్నది. అటువంటి గొప్ప ఆలోచన కలిగిన వాటిలో ఆయన దానిలో ఉదయించాడు. ఆమె గర్భము ద్వారా బయటికి రావాల్సి వచ్చింది. మరి నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించుకుందాం. మనము దేవునికి మాత్రమే, మరి ఓ మాట ఉన్నది ఎక్కడంటే కొరింథీలో అన్నాడు, ఏమన్నాడు తెలుసా? పరిశుద్ధమైన కన్యకగా అన్నాడు. మన సంఘాన్ని పరిశుద్ధమైన కన్యకగా మనం ఉండాలి. యేసుప్రభు మనలోనికి పరిశుద్ధుడిగా ప్రవేశిస్తాడు. మనము చెడిపోయిన వరకు ఆలోచనలోను, నడవడికలో, ప్రవర్తనలోను మనలాగే ఉంది. ఎందుకు వస్తాడైనా? ఈ రొచ్చుకుంటలో ఎందుకు జన్మిస్తాడంటే మన హృదయం చాలా భయంకరమైనది. నేను చెప్పలేదు, ఇరిమియా చెప్పాడు. భయంకరమైన ఘోరమైనది హృదయం. మంచి ఆలోచనలు ఉండవు దీనికి. దీనికి ఏ విధమైన ఆలోచన మంచి అనేది లేదు. దీంట్లో దౌర్భాగ్యమైనటువంటిది. ఇటువంటి భయంకరమైన హృదయంలో యేసుక్రీస్తు జన్మించాలి అని అంటే ఈ రోజున నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆ రోజున కన్య మరియ హృదయంలోనికి వచ్చాడు. ఆమె ఒప్పుకున్నది, అంగీకరించింది. ప్రభువా ఇలా పరిశుద్ధుడిగా ఉంటాడు అంటే నేను అంగీకరిస్తాను. వాళ్ళందరూ వాళ్ళతో కొట్టేది, యూదులందరూ నన్ను చంపేది, నేను ప్రభు మాటకు జరిగిన దాకన్నదంతే. ఏమైనా పర్వాలేదు, యూదులు చట్టం అంతే, రాళ్లతో తీసుకొట్టేసి చంపేస్తారు. నేను బాగా తెలుసు. యేసుప్రభు వారు గామిని రాళ్లతో కొట్టుకుంటూ తీసుకొచ్చారు యేసుప్రభు దగ్గరికి. తీసుకొస్తే ఆయన ఏమన్నాడు? మీలో పాపం లేని వాడు రాళ్ళు వేసామని కొట్టండి, ప్రతివాడు పాపం చేసినాడు. ఈ పాప జీవితంలోని పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు మనము కూడా కన్య మరియలా గర్భములో ఉండాలి అని అంటే, మనము కూడా యేసుక్రీస్తును జనింపజేసుకోవాలంటే ఆయన ఉన్న చోట సంతోషం ఉంటుంది, ఆయన ఉన్న చోట సమాధానం ఉంటుంది, ఆయన ఉన్న చోట ఉత్సాహం ఉంటుంది, నెమ్మది అన్నీ ఉంటాయి. మరి నీ మాట చెప్పున నాకు జరిగినంటే అంగీకారం, అది ఇష్టపడ్డది. ఎన్ని ప్రవచనాలైతే ఎవరికి తెలియదు ఏ విధంగా వస్తాడో, ఎప్రాతాల నుంచి వస్తారు, ఎవరి మధ్య నుంచి వస్తాడు, బెత్లెహేములో పుడతాడు, ఎవరి గర్భమును పుడతాడు, కానీ దేవునికి మాత్రమే తెలుసు. ఈ రోజున నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆ దేవుని నిన్ను కలిగి ఉండి అనేక మందికి క్రీస్తు సువార్తని లోకానికి పంచటానికి. అంతేగాని నువ్వు మంచి బట్టలు కొనుక్కునో లేకపోతే పండగ చేసుకునో గొంతులేస్తే కాదు. ఈ రోజున నీలో కూడా, నిన్ను కూడా ఒక కన్యగా ఎన్నుకోవాలని ఆశిస్తున్నాడు. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నీలో నుంచి, నీ నోటిలో నుంచి బయటికి వెళ్ళాలని ఆశిస్తున్నాడు. 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. 2:14 1:14 చూడండి. 2:14 మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞాన సువార్త విజయోత్సవంతో ఊరేగించడం అంటే ఏంటంటే, నిన్నటి దాకా చేశారు మీరు క్యారల్స్. ఏం చెప్పారండి? హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. మాలో జన్మించాడు, మీలోకి వస్తాడు. మాలో జన్మించాడు, మీరు వినండి. ఆయన సువార్త మానవ వినండి, మీరు కూడా రక్షణ పొందండి, ఆ క్రీస్తును కలిగి ఉండండి, మీ జీవితాల్లో సంతోషం సమాధానం పొందండి. ఆయన ఈ లోక రక్షకుడిగా వచ్చాడు, మన పాపాల నుండి తప్పించి క్షమించి ఈ లోకాల నుండి ఆ పుణ్యలోకానికి, ఆ నిత్యత్వానికి చేర్చే గొప్ప పరిశుద్ధుడైనటువంటి దేవుని కుమారుడని చెప్పడానికే, ప్రకటించడానికే విజయోత్సవంతో నిన్ను ఊరేగిస్తున్నాడు ఈ రోజు వరకు. మరి యేసుక్రీస్తు నీలో జన్మించాడా? మనము కూడా ఇతరమైనటువంటి ఆలోచన లేకుండా ఉన్నప్పుడు
తప్పకుండా మనము పవిత్రురాలైన కన్యకలుగా మనం ఉంటాం, పవిత్రురాలైన సంఘముగా మనం ఉంటాం, పవిత్రురాలైన క్రీస్తుకు మరి జన్మనిచ్చే ఒక గొప్ప ధన్యత మన జీవితంలో మనం పొందుతాం. ఆ ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి, మీకు తెలుసు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం చదవద్దు, ఇంకెదరికి వెళ్ళిపోదాం. కొంచెం ఒక మాట నాకు చూడండి, అవన్నీ ఎందుకు కానీ. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22, 23. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కని మాట ఇది అంతయు జరిగను. ప్రవచనం నెరవేరటానికి ఇదంతయు జరిగింది. అందుకే ఆయన కన్య మరియ గర్భమున జన్మించవలసిన అవసరం ఉంది. ఏదో భక్తి పనురాలు ఎప్పుడూ ప్రార్థనలోనే ఉంటుందండి, ఏ ధ్యాస ఉండదు. దేవునికి తెలుసు, నీ హృదయం తెలుసు, నా హృదయం తెలుసు, నువ్వేంటో తెలుసు, నేనేంటో తెలుసు. మన నటన జీవితం తెలుసండి ఆయనకి. మన అంతరంగాల్ని శోధించేవాడు ఆయన. ఆయన పరిశోధించేవాడు. శోధన అనే మాటకు అర్థం ఏంటంటే పరిశోధన అని అర్థం. పరిశోధిస్తున్నాడు అనునిత్యము కదా. పందికి ఎక్కడ సంతోషం ఉంటుందండి? అంతే మన జీవితం కూడా లోకంలో పడితేనే మనకు సంతోషం. అదొకటి ఇదొకటి వేసుకుంటా ఉంటే అదొకటి లేనిది పురమాయిస్తున్నారు. రోజుకొకటి రకాలు. యేసుప్రభును ప్రకటించడానికి నీకు నోరిచ్చాడు, ఆయన చేర్చుకోవటానికి నీకు హృదయాన్ని ఇచ్చాడు, ఆయన పని చేయటానికి నీకు అవయవాలు ఇచ్చాడు. ప్రకటించు. ఎర్రి తలలేస్తుంది సమాజం. ఇప్పుడు క్రైస్తవ సమాజం ఏమైపోయిందంటే ఎర్రి తలలేస్తుంది. అవి ఫలాలు ఉండవు ఆ ఎర్రి తలలకి. చెట్టుకి ఎర్రి తల వస్తాయి, మీరు చూడలేదేమో ఎప్పుడూ. ఆ ఎర్రి తలలు ఏమైనా వేస్తాయా? చెట్టుకి ఎర్రి కొమ్మలు వస్తాయి కొన్ని. నిరుపయోగమైనటువంటి క్రైస్తవ జీవితం ఈ రోజున. మూడో దాన్ని మనం నేర్చుకుందాం, టైం అయిపోతుంది. ఆదాము అవ్వల ద్వారా దేవుడు పోగొట్టుకున్నటువంటి ఆ సహవాసాన్ని అంతటిని ఎంత గొప్ప ఉద్దేశంతో దేవుడు ఈ సృష్టిని ఆశించి చేశాడంటే, ఎంత ఆశించి చేసి ఆ ఆదాము అవ్వలను చేశాడో మనందరికీ తెలుసు. ఆయన ఏమన్నాడో తెలుసా? ఒక మాట, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో ఏమన్నాడో? మన స్వరూపమందు మన మోలు పోలిక చెప్పున నరులను చేయదు. ఎంత దేవుని స్వరూపంతో సృష్టించాడు మనల్ని. దౌర్భాగ్యం, పంది కంటే హీనమైన బ్రతుకు మనది. ఎక్కడ కనబడితే అక్కడ వెళ్ళేస్తున్నాం మనం. ఎక్కడ కనబడితే అదే మనకు అనిపోతుంది. మంచి చెడ్డ ఉండదు, అరుగుతుంది పోతుంది అనే రకం అది ఆ పంది. దానికంటే అన్యాయం అయిపోయింది. ఏది మంచో ఏది చెడ్డో, ఏది చేయాలో ఏది చేయకూడదో, ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో, ఏ విధంగా జీవించాలో తెలియని దౌర్భాగ్యపు స్థితి. కనుక ప్రియులారా గమనింతాం, పోయిన సాంగత్యం ఆ సహవాసాన్ని తిరిగి మన ద్వారా మరి ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క ఆ శరీర సంబంధమైన ఆత్మ సంబంధమైన స్వరూపాన్ని దేవుడు మనకు అనుగ్రహించినట్లయితే మరి దాన్ని మనం పోగొట్టుకున్నాం గనక ఆయన కన్య మరియ గర్భమున రావాల్సి వచ్చింది. ఒక నరుడుగా ఒక వారధిగా దేవునికి మనకి ఒక ఏం ఏర్పడిపోయింది? ఒక భేదం ఏర్పడిపోయింది. ఆయన దైవత్వం అయిపోయింది, మనది మానవత్వం అయిపోయింది. మానవత్వానికి మించిపోయింది. ఇప్పుడు ఇంత ముందన్నోరు మానవుని మించినాడు ఎవడంటే మానవుని మించినాడే. దానవుడు అంటారు, విన్నారు ఎప్పుడన్నా మాట? దానవుడు అంటే రాక్షసుడు అంట. మంచి చెడ్డలు వివక్షణ లేనివాడాడు. అటువంటి దానవుడు కూడా అయిపోయినాడు ఈ రోజున. చిన్న పిల్ల కనపట్లేదు, పెద్ద పిల్ల కనపట్లేదు, మంచోడు కనపట్లేదు, ముసలోడు కనపట్లేదు, ఇది చెయ్యొచ్చు ఇది చేయకూడదు కనపట్లేదు. మరి ఎక్కడికి పోతున్నాడో మానవుడు గమనించండి.
అటువంటి పరిస్థితులు ఆ రోజున ఉన్నప్పుడు, అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి దేవుడు వారికి ఆ దూరం అయిపోయిన దేవుని సహవాసానికి దూరం అయిపోయి ఎక్కడ దాక్కున్నాడు? చెట్టు చాటుని దాక్కున్నాడు. ఎందుకు దాక్కున్నారు అంటే సిగ్గుపడ్డానన్నాడు. ఎందుకు దాక్కున్నారు అంటే సిగ్గుపడ్డావు. సిగ్గు ఎందుకు పడ్డారా? తప్పు చేసినానయ్యా, నువ్వు తినొద్దన్న పండు నేను తినేసాను. ఈరోజున మనం ఆయన తినమన్నాయే తింటున్నావా? మొన్న చెప్పినా నేను, తప్పు అనేది రెండూనే ఉంటుంది. చేయమన్నాయి చేయకపోయినా తప్పే, చెయ్యొద్దన్నాయి చేసినా తప్పే. చేయొద్దన్నాయి చేశాడు, పాపం చేశాడు, దాక్కున్నాడు. కనుక ఆ యొక్క సహవాసాన్ని పునరుద్ధరించాలి. ఆయనకి మనకి సుదూరమైనటువంటి అగాధం ఉన్నది. ఆ అగాధం మీద ఒక బ్రిడ్జ్గా యేసుక్రీస్తుని కన్య మరియ గర్భముని ఈ లోకానికి పంపించవలసి వచ్చింది. కన్య మరియ గర్భమును ఈ లోకానికి పంపించవలసి వచ్చింది. ఒక మధ్యవర్తిగా యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. సంపూర్ణ దేవుడిగా, సంపూర్ణ దేవుని కుమారుడిగా, సంపూర్ణ మనిషి కుమారుడిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. అపోస్తుడైన పౌలు అంటాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. క్రీస్తు యేసు, అది క్రీస్తు అన్న మాటకి అర్థం ఏమిటో తెలుసు మీ అందరికి? ఏంటి? అభిషేకించి పంపినవాడు. ఆత్మాభిషేకము, రాజుగా అభిషేకించి ఆయన్ని పంపినవాడు. ఆయన నరుడిగా ఉన్నప్పటికీ క్రీస్తు ఆయన అభిషేకింప పంపినవాడు, నరుడే. అందుకే ఆయన కన్య మరియ గర్భమున జన్మించవలసి వచ్చింది. ఏ పుణ్యాత్మురాల్లో, ఏ ప్రార్థనా పర్రాల్లో, లేకపోతే ఏమో గొప్ప రాజవంశంలో పుట్టిన మహారాణి గృహంలోనో, ఆ యొక్క యోధ వంశంలో ఉన్న రాణిలాగా పుట్టలేదు ఆయన. ఈ రోజుకి ఆ రోజు పని చేసుకున్నటువంటి యేసోబు కుటుంబం కార్పెంటర్ కుటుంబం. అది ఒక కార్పెంటర్ వర్క్ చేసుకుని బ్రతికే కుటుంబం. నజరేతు గ్రామము చాలా పేద గ్రామము, సిగురు గ్రామం అది. అక్కడ మరి ఆ రోజుల్లో జడిసి, ఆ రోజు రోమా ప్రభుత్వానికి ఆ యొక్క గ్రీకు ప్రభుత్వానికి జడిసి అక్కడ దాకా వచ్చి ఆగిపోయారు ఈ యూదులు. 70 సంవత్సరాలు అయిపోయినాయి, 70 సంవత్సరాలు నిండిపోయినాయి, తిరిగి వచ్చేయాలి. కోరేసు రాజు ఆజ్ఞించాడు, వెళ్ళి మీ దేవాలయాన్ని కట్టుకుని అక్కడే ఉండండి అన్నాడు. కానీ వస్తున్నారు, కానీ వాళ్ళకి ఏమన్నది? జీవితాల్లో భయం ఉన్నది. భయం ఎక్కడ వరకు వచ్చినాక ఆగింది, ఎక్కడ ఉండగలిగారంటే నజరేతుకు వచ్చి ఆగిపోయినారు. అటువంటి భయం కలిగిన కుటుంబంలో ఒక సామాన్యుడిగా, ఒక సామాన్యమైనటువంటి కన్య గర్భములో జన్మించాడు యేసుప్రభు వారు. ఎందుకో తెలుసా? దేవునికి రాజుల్లో చెడిపోయింది, యాజకుల్లో చెడిపోయింది ఆ దైవత్వ లక్షణాలు, మొత్తం అందరిలోనూ చెడిపోయింది. ఆ రోజున న్యాయాధిపతులకు సమయం వచ్చేటప్పటికి ఒక మాట అన్నాడు దేవుడు, దేవుని ఎరుగని తరం ఒకటి బయలుదేరింది అన్నాడు. దేవుడు అంటేనే తెలియని తరం. ఈరోజు తరం వేరేలండి. ఈరోజు తరం ఏంటంటే దేవునికి లోబడని, చెప్పండి మాట, తర్వాత మాట, ఈ రోజు దేవునికి లోబడిన తరం ఇది. అన్నిటికీ లోబడిపోతారు కానీ దేవునికి మాత్రం లోబడరు. ప్రతి దానికి లోబడిపోతారు, దేవునికి తప్పి. అందుకే అన్నాడు భక్తుడు పౌలు గారు, కడుపే వారి దేవుడు, కడుపే వారి దేవుడు. కడుపు నిండితే చాలు దేవుడు దొరికినట్టు, అమ్మయ్య వందనాలయ అంటాడు ఇది కడుపు నించుకొని. కానీ ఏమన్నాడు? దానిని నాశనము చేయును. గుర్తెరగని మానవాళి కొరకు యేసు ప్రభు వారు మనుష్య కుమారుడిగా, దైవ కుమారుడిగా కన్య మరియ గర్భమున చెడిపోయినటువంటి ఆదాము అవ్వల ద్వారా చెడిపోయినటువంటి సాన్నిధ్యాన్ని తిరిగి కలపడానికి 2వ ఆదాముగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. అందుకు పరిశుద్ధమైనటువంటి మరి కన్యక గర్భములో జన్మించవలసి వచ్చింది. వివరించగలవా?
మరీకి ఎంత ధన్యురాలంటే నిజంగానే ఆమె ధన్యురాలు. ఒక మాట అంటే పడవు, నువ్వు నీ భర్త అంటే పడవు, నీ భార్య అంటే పడవు, నీ ఇంటి పక్క వాళ్ళంటే పడవు, నీ తల్లిదండ్రులు అంటే పడవు. సమాజం అంతా వేలెత్తి చూపించే పరిస్థితిలో కూడా నీ ఇష్ట ప్రకారం జరుగుగాక అన్నది ఆమె. ఎంత ధన్యురాలండి. ఎందుకంటారండి మమ్మల్ని మీరు? సేవకుడు బోధించే బోధలో కూడా తప్పులున్నాయి. సమాజం ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇంకొక 3 మాటలు ఉన్నాయి, చదివేసుకుందాం మనం తొందరగా. మధ్యవర్తిగా ఉండటానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. చూడండి, ఎబ్రియలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం, 4:14. చేయబడునమో అని ఉంటది. కనుక ఆయన ఒక్క ప్రధాన యాజకుడిగా తండ్రికి కుమారుడికి దేవునికి మనకి ఉన్న సాంగత్యం నిమిత్తమే కాకుండా దాని నిమిత్తం ఈ రోజు వరకు కూడా మనతో ఇమ్మానుయేలుగా ఉండి ఆయన ప్రధాన యాజకుడిగా ఉండి సేవ చేయడానికి ఈ రోజున వచ్చాడు ఆయన. అందుకే కన్యక మరియ గర్భమున పరిశుద్ధుడిగా పుట్టవలసి వచ్చింది. అదే ఎబ్రియలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. కుమారుని ద్వారా మనతో మాట్లాడును, కుమారుడి ద్వారా మనతో మాట్లాడటానికి ఆయన కన్య గర్భం పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చాడు. పరిశుద్ధుడిగా యేసు ప్రభు ఎందుకు? అందుకే ఆయన ఏమయ్యాడంటే బలి అయినాడు, పరిశుద్ధ బలిగా అయినటువంటి యాజకుడిగా అయ్యాడు. యాజకుడు అంటే అర్థం ఏంటండి? యాజకుడు అంటే అర్థం ఏంటి చెప్పాలి, దానికి అర్థం తెలుసుకోవాలి. యాజకుడు కరెక్ట్. యాజకుడు అంటే దేవునికి ప్రజలకు మధ్యన ఉన్నటువంటి సమన్వయకర్త అంటారు తెలుగులో ఏమంటారంటే సమాధాన పరిచేవాడు. ఆయన సమాధాన అధిపతి అని ఉంటుంది ఆయన బిరుదు. ఆయన మనకి సమాధానం ఏర్పాటు చేశాడు. మన దౌర్భాగ్య స్థితి అంతా మీకు తెలుసు. ఎంత దౌర్భాగ్య స్థితి మంది. ఎఫెసీయులకు రాసిన పౌలు రాశాడు, ఎఫెసీయులకు రాసిన 2వ పత్రిక 8వ వచనం చదవండి. 2:8. నీ వల్ల కలిగినది కాదు, దేవుని వల్లే. ఈ రక్షణ క్రియల వల్ల కలిగినది కనుక అతిశయపడా వీలు లేదు. తర్వాత మాట తర్వాత శరీర విషయంలో ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి. ఎక్కువ మునుపు శరీర విషయంలో అన్యజనులమైంది. భారతదేశాన్ని దేవుడు ప్రేమించాడండి. భారతదేశాన్ని దేవుడు ప్రేమించాడు. ప్రేమించకపోతే ఎప్పుడో కలిసిపోయాడు. భారతదేశాన్ని దేవుడు ప్రేమించాడు కనుకనే ఈ భూమి మీదకి సువార్తను తీసుకొచ్చాడు. అనేక మంది మిషనరీలను పంపించాడు. భర్త చనిపోతే, పిల్లలు 2వ రోజునే చనిపోతే కాడి మీద పెట్టి కాల్చేసినటువంటి దౌర్భాగ్యత స్థితి మనకు ఉండేది అప్పుడు. ఎంత దౌర్భాగ్యత స్థితి నుంచి సువార్థికులు, గొప్ప గొప్ప బోధకులు మన దేశానికి దేవుడు ప్రేమించాడు కాబట్టి వచ్చి ఈ రోజుని ఈ అరాజకాన్ని తీసివేసి దేవుని ప్రేమ ఏంటో గుర్తెరిగేటట్టు నీకు నాకు ఈ రోజుని చేయగలిగాడంటే ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకానికి రాగలిగాడు. యాజకుడిగా ఈ లోకానికి రాగలిగాడు. మధ్యవర్తిగా నీకు దేవునికి సమాధానపరచడానికి ఆయన వచ్చాడు. మధ్యవర్తిగా యాజకుడు అంటే ఆయన వక్త అంటే ప్రవచించేవాడు, ప్రకటించేవాడు, మాట్లాడేవాడే కావచ్చు. యాజకుడు అంటే సమాధానకర్త. మీకు అందరికీ తెలుసు, ప్రత్యక్ష గుడారంలోనికి మరి ఎవరైనా బలి ఇచ్చినట్లయితే ఆ బలిని ఇచ్చినటువంటి రక్తాన్ని తీసుకెళ్లేటప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళటానికి హక్కు లేదు నీకు.
అక్కడికి వెళ్ళి హక్కు ఎవరిది? ఒక్క యాజకుడికి మాత్రమే ఉండేది. తెరవతల అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది, అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది, దేవుడు ఉంటాడు, దేవదూతలు ఉంటారు. అక్కడ ఒక్క యాజకుడు మాత్రమే వెళ్ళాలి. ఈ తప్పు చేసినోడు నానా తప్పులు చేసేసే గొర్రె మేకను ఇచ్చేసాడు అనుకో, ఎవడు చచ్చిపోతాడు? అక్కడ యాజకుడు పోతాడు. అందుకే వాడి మొలలో నల్ల తాడు కట్టేవారు ఇప్పుడు కడుతున్నారు లోగన సంఘాలు కొంతమంది. ఎందుకంటే వాడు మాట్లాడకపోతే వాడు తాడెట్టుకుని బయటికి లాగేవారు. వీళ్ళు వెళ్తే వీళ్ళు చచ్చిపోతారు. అక్కడ దేవుని సన్నిధి అంటే అంత గొప్పదండి. ఈ రోజున దేవుని సన్నిధి యొక్క ఆ ప్రత్యక్షత కోల్పోయిన సహవాసం ఇది మనది. భయపడేవారు. దేవుని యాజకుడు కనుక ఒక ఊరికి వచ్చినట్లయితే ఒకసారి యెషయా దగ్గరికి వెళ్ళాడు సమూయేలు. అయ్యా సమాధానంగా వస్తున్నావా లేదా అని అడిగాడు యెషయా. ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, ఆయన కన్య మరియ గర్భమున జన్మించింది ఎందుకో తెలుసా? దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన పవిత్రతను, ఆయన పరిశుద్ధతను నీకు చాటటానికి ఆయన పరిశుద్ధమైన జన్మ కన్య గర్భమున జన్మించవలసి వచ్చింది. నాలుగో మాటకి వెళ్ళిపోదాం. ఆయన ఎందుకు కన్య మరియ గర్భమును జన్మించవలసిందంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14-16. నేను పరిశుద్ధుడను గాక మీరును పరిశుద్ధులై ఉండినట్లు మీరు విధేయులైన పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దిశలో మీకుండన మనుదాసలను అనుసరించి నడుచుకొనక అది అందుకని యేసుప్రభు వారు పరిశుద్ధుడిగా కన్య మరియ గర్భమును జన్మించవలసి వచ్చింది. అందుకొరకే ఆయన కన్య మరియ గర్భమున జన్మించవలసింది. ఆయన పరిశుద్ధుడు, ఒప్పుకున్నాడు. యోధా ఆయన అప్పచెప్పేశాడు. ఇస్కరియోతు యోధా ఎంత ధన్యత ఇచ్చాడు తెలుసా యోధకి? యేసుప్రభు 12 మంది శిష్యుల్లో ట్రెజరర్ ఎవరు అనుకున్నారు మీరు? ఇస్కరియోతు యోధా. మంచి జ్ఞానండి ఆయన, మూర్ఖుడేమి కాదు. ఇస్కరియోతు యోధా ఆ రోజుల్లో ఉన్న ఎడ్యుకేటెడ్ లో ఒకడు. యేసుప్రభు శిష్యుల్లో మిగతా వాళ్ళు జాలర్లు అయినా కానీ వీడు మంచి గలిలే ప్రాంతంలో ఉన్న చదువుకున్నవాడు యోధా. భ్రష్టత్వం పుట్టింది వాడికి. పుట్టి వెంటనే యేసుప్రభుని అమ్మేసి ఆ మూటట్టుకుని వెళ్ళిపోయి అప్పుడు వాడికి మరి మారు మనసు వచ్చి మరి ఆ మారు మనసును పరిగెత్తుకొచ్చి ఆ రూపాయలు ఇల్లు పెట్టేసినప్పుడు అంటున్నాడు ఒక మాట చూడండి. మత్తయి సువార్త 27:4 2 మాటలు, ఇంకా 3 మాటలు ఉన్నాయి, చెప్పేస్తా. నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తిని, పాపము నిరపరాధి అయిన అలా నిరపరాధి అని ఒప్పుకున్నాడంటే ఆయన ఎవరై ఉండాలి? పరిశుద్ధుడై ఉండాలి. ఎవరి గర్భమున పుట్టవలసి ఉన్నది? కన్య మరియ గర్భమున పుట్టవలసి ఉన్నది. చూడండి, పిలాతు అన్నాడు 19వ అధ్యాయం 4వ వచనం యోహాను సువార్త. పటపట చదవండి, 4 మాటలు ముగించేస్తాం. ఏ దోషమును ఈయన యందు నాకు కనపడలేదు. పిలాతు చెప్తున్నాడు ఆయన దోషి కాదు, తప్పు చేయలేదు, ఆయన ఏ దోషము లేదని చెప్తున్నాడు. అందుకే ఆయన కన్య మరియ గర్భమున జన్మించవలసి వచ్చింది. యేసుప్రభు వారు సాటారండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 46 నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అన్నాడు. ఆయన చెప్తున్నాడు నాలో ఎవరైనా చూపించండి. మనం అంటే మన భాషలో చెప్పాలంటే దమ్ముండే చూపించదా అంటాం మనం. కానీ ఆయన అన్నాడు స్థాపించగలరా. ఆయన మాటల్లోనే ఉన్నదండి ఆ ప్రేమ మధుర్యము, అదంతా ఆయన ప్రేమలోనే ఉన్నది. ఇంకో మాట అంటాడు చూడండి, మరి సాతాను గారు కూడా ఒప్పుకున్నాడు. మార్కు సువార్త 1:24 నజరేయుడగు యేసు మాతో మీకేమి పని? మమ్మల్ని నశింపజేయడానికి వచ్చామన్న సాతాను ఒప్పుకున్నాడు. కనుక యేసు ప్రభు నజరేతులో కన్య మరియ గర్భము ద్వారా రావటానికి
పరిశుద్ధుడిగా రావటానికి కారణం అదే. ఆయన పరిశుద్ధుడిగా రావాల్సి వచ్చింది. పరిశుద్ధతకు శరీరానికి సంబంధం లేదు. ఆయన శరీరం ధరించుకున్నప్పుడు ఇది దేవత్వం యొక్క పరిపూర్ణత ఆయన శరీరంలో మరి ఉన్నది. ఇక 5వ విషయాన్ని జ్ఞానం చేసుకుందాం. అంతవరకు కూడా ఇశ్రాయేలీయులు భూమి పుట్టిందుకు నిలుపుకొని అనేక బలిపీఠాలు కట్టారండి. ఆ బలిపీఠాల మీద సమాధాన బలి అని లేకపోతే ఇంకొక అర్పణ బలి అని అనేకమైన బలులు అనిపించారు. చాలా బలులు ఉన్నాయి, చెప్పండి అయ్యారు. సమాధాన బలి, పాప పరిహార్థ బలి, చాలా బలి, దహన బలి, అనేక బలులు అర్పించారు. కానీ పాప ప్రాయశ్చిత్త బలి ఇవ్వలేదు ఎవరు. ఏం బలి అండి అది? పాప ప్రాయశ్చిత్త బలి. పాపానికి ప్రాయశ్చిత్తము. నువ్వు చేసిన పాపానికి ఇది నేను సమర్పిస్తున్నాను, త్యాగమవుతున్నాను. అందుకే అన్నాడు యేసుప్రభు వారు, తండ్రి బలిని అర్పణలు నువ్వు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి, ఇదిగో నీ కోరిక నెరవేర్చడానికే నేను ఈ లోకానికి నా శరీరం ద్వారా వచ్చాను. కనుక ఆయన అప్పటి వరకు పాప ప్రాయశ్చిత్త బలి అర్పింపబడలేదు. దాన్ని అర్పించడానికే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం నుంచి 14వ వచనం ప్రియులారా, తొందరగా చదవాలి, తొందరగా. నిత్యుడగు ఆత్మ ద్వారా నిర్దోషునిగా క్రీస్తు యొక్క రక్తము ఏం చేయాలి? ఇప్పుడు మరి మనకి ఏం చేయాలండి? ఆయన పరిశుద్ధుడిగా కన్యమార్గ గర్భంలో పుట్టి బలైపోయాడు అనుకో, ఇప్పుడు మనం ఏమవ్వాలి చెప్పండి? నిర్జీవ క్రియలు అంటే ఏంటంటే జీవం లేని క్రియలు అన్ని. మనం చేసి అన్ని జీవం లేనియే. మన భక్తే జీవం లేని భక్తి, మన భక్తే జీవం లేనిది. విడిచిపెడదాం, ఇప్పటి నుంచి అయినా విడిచిపెడదాం. ప్రభు అయిన యేసుక్రీస్తు పవిత్రరాలైన కన్యకగా మనలో ఉదయించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు నేను ఉదయించినట్లయితే నువ్వు బయలుపెట్టాయని ఈ లోకానికి చాటించి ఆయన పుట్టాడు నా ద్వారా అని. చదవం, ఇంకో మాట ఉంది, విడిచి జీవము గల దేవుని సేవించుటకు శుద్ధి చేయను. ఆయన నిన్ను శుద్ధీకరించడానికే పనికి మాలిన పనులన్నీ చేశారు. అది కలిపిస్తారు, ఇది కలిపిస్తారు, మొక్కుకుంటారు, ఎన్నో చేస్తున్నారు. ఆ రోజు నుంచి మనకంటే ఇప్పుడు మన భారతదేశానికంటే ఎక్కువ చేసిన వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? ఆనాడు ఇజ్రాయేల్లే. ఇవన్నీ ఇక్కడ చేస్తున్నాయన్నీ వాళ్ళే కదా, అక్కడి నుంచి వచ్చిన ఆర్యులే కదా వీళ్ళు. ఇవన్నీ వాళ్ళే అక్కడి నుంచి అంటించుకుని వచ్చారు, ఇక్కడ పెడుతున్నారు అంతే. కనుక అవన్నీ కూడా నిర్జీవమైనవి అంటున్నాడు. పరిశుద్ధుడిగా ఆయన రావటానికి, కన్య మరియ గర్భం రావడానికి కారణం ఏంటంటే నిర్జీవ క్రియలు లయపరచటానికి, ఆయన చిందించిన పరిశుద్ధ రక్తము ద్వారా వాటన్నిటిని విడిచిపెట్టడానికి ఆయన కన్య మరియ గర్భమును జన్మించవలసి వచ్చింది. రెండో మాటలోకి వెళ్ళిపోదాం. 10:12 చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. ఇది కాదు క్షమించండి, అదే చదివా. 10:12 ఒక్క బలిని అర్పించి ఎంతకాలం నిలుస్తుంది అంటే ఇది సదాకాలము. సదాకాలము అంటే శాశ్వత కాలము. నువ్వు బ్రతికినంత కాలము నీకు ఏ విధమైనటువంటి. అందుకే ఇప్పుడు క్రీస్తేసు, రోమపత్రిక అంటాడు, ఇప్పుడు క్రీస్తేసు నందున్నవానికి లేదంటే నువ్వు ఉండేప్పుడు. ఇప్పుడంటే ఇప్పుడని ఇవాళని మళ్ళీ రేపు పోతావేమో, చెడిపోతావేమో. కాదు, నువ్వు ఉండేప్పుడు. ఉండంటే ఎప్పుడూ ఉండాలి. ఉన్నట్లయితే నీకు శిక్షా విద్య లేదు. అంత గొప్ప ధన్యత ఇవ్వటానికి ఆయన కన్య మరియ గర్భం జన్మించండి. ఇంకా లాస్ట్ మాట చదవండి అన్నమాట. కూర్చుని ఉండేను కనుక నిన్ను నిన్ను కనిపెడుతున్నాడు. ఎవరిని కనిపెడుతున్నాడు ఆయన? ఎవరిని కనిపెడుతున్నాడండి? మనల్ని కనిపెడుతున్నాడు ఆయన. అనుకుంటూ నా ఇష్టం లేదు, నేనేమీ లేదు. తర్వాత ఆయన పెద్ద భిక్ష కలిగిన దేవుడు, ప్రేమామయుడు. ఈ రోజును బాగా చేసేసుకుని రేపు పొద్దున్న కాళ్ళు అట్టుకుంటే క్షమించేస్తాడు అనుకుంటున్నావేమో.
కానీ కనిపెడుతున్నాడు ఆయన. కనిపెడుతూ కూర్చుని అంతా ఏలుతున్నాడు ఆయన. ఈ రోజున సంఘంలో ఏలుతున్నది ఆయనే, సంఘానికి రాజు ఆయనే. పరిపాలిస్తున్నాడు ఆయన. ఆయన వాక్కు ద్వారా పరిపాలిస్తున్నాడు, ఆయన మాట ద్వారా పరిపాలిస్తున్నాడు. సరి చేసుకుంటామా? సరి చేసుకుందాం. కన్యమరిలాగా మారుదామా? యేసుక్రీస్తుకి జన్మనిద్దామా? ఇద్దాం. లేకపోతే నీ జీవితంలో, నా జీవితంలో మంచిని మేలనిదే చూడలే. ఇంకొక మాటను ధ్యానం చేసుకున్నాం. అందుకే ధర్మశాస్త్రము ఏది నెరవేర్చలేకపోయిందో, మోషే రాసిన ధర్మశాస్త్రం ఏది నెరవేర్చలేకపోయిందో దాన్ని నెరవేర్చడానికే యేసుప్రభు ఈ లోకాన్ని కన్యమరియ గర్భమున వచ్చాడు. రోమర్ రాసిన పత్రిక 8:3 చూడండి. 8:3 మన యందు శిక్ష విధించెను. సరిపోద్ది. కనుక ధర్మశాస్త్రం నెరవేర్చలేకపోయింది. ధర్మశాస్త్రము ఎన్ని చేసినా గానీ ఎవరు సరిగ్గా ఉండలేకపోయాడు. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం ఇంటికి వెళ్ళాక చదువుకోండి. వాళ్ళు అప్పటికప్పుడే మొక్కులు ఇచ్చేసేవారు, వచ్చేసేవారు, మళ్ళీ మానేపోయేవారు. కానీ ఎవ్వరూ చేయలేకపోయినారు. అందుకే ఆయన బలి అయి, ఆయన పరిశుద్ధుడు బలి అయి పరిశుద్ధ రక్తాన్ని చిందించి నీ జీవితాన్ని, నా జీవితాన్ని పరిశుద్ధంగా మార్చడానికే ఆయన కన్యమరియ గర్భమున జన్మించవలసి వచ్చింది. ఇంకో విషయానికి వెళ్ళిపోదాం. సాధారణమైన జన్మ కాదు అయింది. ఎటువంటి జన్మ కాదండి? సాధారణమైన జన్మ కాదు. ఈ రోజు వరకు కూడా చెప్పుకుంటున్నది. అది నమ్మినా నమ్మకపోయినా 288 దేశాల్లో ఈ రోజున క్రిస్మస్ పండుగ జరుగుతుంది. నమ్మినా నమ్మకపోయినా ప్రతి వాళ్ళు అంగీకరిస్తున్నారు యేసుక్రీస్తునంటే. కారణం ఎందుకు అనుకుంటున్నారు? సాధారణమైన జన్మ కాదు అయింది. ఒక కన్యమరియ గర్భమున జన్మించవలసిన ఒక పరిశుద్ధమైన జన్మది. పరిశుద్ధుడైనటువంటి జన్మ. ఆయన ఎక్కడుండేవాడో, ఎటువంటి వాడో గత వారం అంతా నేర్చుకున్నాం మనం. ఆయన శరీరధారిగా ఎందుకు రావాల్సి వచ్చిందో, ఆ పరలోకాన్ని నీడి పాపలోకమైన పాపుల మధ్యకి ఒక పాపుల మధ్యకి ఆయన ఒక పరిశుద్ధుడిగా జీవించవలసింది ఎందుకు వచ్చిందో మనం అంతా నేర్చుకున్నాం మనం. సాధారణమైన జన్మ కాదైంది. ఆయన జన్మ గొప్ప పరిశుద్ధమైన ప్రత్యేకింపబడిన జన్మ. ఆయన బోధలు కానీ, ఆయన మాటలు కానీ ఈ రోజు వరకు కూడా ఎక్కడ చూసినా ఆయన మాట గొప్ప గొప్ప వ్యక్తులు చెప్పారండి. స్వామి వివేకానంద, గాంధీ, ఎంతమంది భక్తులు ఉన్నారో ప్రతి వాళ్ళు యేసుక్రీస్తు మాటలను ఈ రోజు వరకు ధరించుకుంటున్న గ్రంథాలు ఉన్నాయి. కారణం ఏంటో తెలుసా? ఆయన పరిశుద్ధుడిగా కన్యమరియ గర్భమున జన్మించాడు. అందుకు నువ్వు గర్వించాలి, అతిశయించాలి, సంతోషించాలి. క్రిస్మస్ వచ్చిందంటే నా జీవితంలో యేసుక్రీస్తు పుట్టాలి, నా బ్రతుకులో పుట్టాలి, ఆయన్ని ప్రసరణ చేయాలి అనే ఒక గొప్ప మరియ గర్భంగా స్వీకరించే స్థితి ఉండాలి. క్రీస్తుని నీకు నీ హృదయం స్వీకరిస్తున్నా యేసుక్రీస్తునే, ఏదో టైం పాస్కి వచ్చి వెళ్ళిపోతున్నామా మనం? గమనించుకోదాం. ఇంకొక మాటలోకి వెళ్ళిపోదాం. ఆఖరి మాట 7ది. దేవుని ప్రేమ తన కుమారుడైన క్రీస్తు ద్వారా మరి ఆనాడు యేసోబు మరియలకు ఆయన అప్పగించాడు. ఈ రోజున నీకు నాకు మనందరికీ కూడా కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, రోగాల్లో, బలహీనతల్లో అన్నీ భరించి ఆ క్రీస్తు యేసు పరిశుద్ధుడని ఆయన కన్యమరియ గర్భమున పుట్టినట్టుగా నా హృదయంలో కూడా ఆయన జన్మించి నేను కూడా ఒక పరిశుద్ధురాలైనటువంటి కన్యకగా ఉండటానికి నేను ఇష్టపడుతున్నానని మనం ఒప్పుకున్నట్లయితే ప్రభు నీ జీవితంలో, నా జీవితంలో ఉదయిస్తాడు. ఆయన పరిశుద్ధుడని లోకానికి నువ్వు నేను చాటుతాం. ఆ రోజున మరి అనేక మంది చాటారు. ఈ రోజు వరకు కూడా ఆయన సువార్త ప్రకటిస్తున్నారంటే వారి జీవితాల్లో కొంతమంది త్యాగం అయిపోయినారండి. భారతదేశానికి వచ్చి సువార్త చెప్పడానికి స్టెయిన్, ఏం పేరు అండి, గ్రహం స్టెయిన్ గారు పాపం ఒరిస్సాలో ఆయన ఎందుకు వచ్చాడు? సేవ చేయడానికి వచ్చాడు. దేవుని మాటలు అందిస్తున్నాడు. ఇంత మాత్రమే కాదు అని అక్కడ కుష్ఠరోగులు ఎక్కువ ఉన్నారు ఒరిస్సాలో. వాళ్ళని చూసి వాళ్ళ కుష్ఠరోగాలన్నీ కడిగి శుద్ధీకరించి వాళ్ళ బెడ్లో వాళ్ళ భార్య, వాళ్ళ కూతురు, వీళ్ళందరూ కూడా
అది చేస్తూ సేవ చేస్తూ ఉంటే ఒక మతోన్మాది ఆయన ఒక రాత్రి సువార్తకి వెళ్ళి తన కొడుకులు ఆయన కారులో ఉన్నారని తెలిసి మరి దాని చుట్టూరు ఒక గడ్డి వేసి దాని మీద పెట్రోల్ పోసి అంటించారు. ఆ భార్యకు భారతదేశ ప్రధాని అప్పుడు మరి ఒక శాసనం చేశాడు. ఎంతమంది అయితే ఎవరైతే దానిలో బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ ఏం చేయమన్నాడు? ఉరిసి చేయమన్నాడు. వెంటనే వాళ్ళ భార్య ఒక మాట అన్నది, నా భర్త దేవుని దగ్గరికి చేరాడు, ఆయన చేరవలసిన స్థానానికి ఆయన చేరాడు, నా పిల్లలు ఎక్కడ చేరాలో అక్కడ చేరారు, ఆయన్ని వదిలిపెట్టేయండి, శిక్షించడానికి వీల్లేదని చెప్పింది. అది క్రీస్తు ప్రేమ. క్రీస్తు ప్రేమ అంటే అది. ఎంతోమంది భక్తులండి, ఎంతోమంది భక్తులు బైబిల్ని మన చేతికి అందించినటువంటి భక్తులు ఆ కుటుంబాల ఫ్యామిలీలు పోగొట్టుకున్నారు. నిన్ను అలా పోగొట్టుకోమని అంటలేదు దేవుడు. నువ్వు బ్రతుకుంటూ మంచిగానే ఉండు, నెమ్మదిగా ఉండు, సమాధానంగా ఉండు, క్రీస్తుని నీలో నుంచి బయలు వెళ్ళగట్టు. నువ్వు కన్యమయ్యే గర్భవలా అన్న నీకు ఒక పరిశుద్ధుడు ఉన్నాడని ఈ లోకానికి చాటు. నీకు కష్టం ఉందా, బాధ ఉందా, ఇబ్బంది ఉందా, శ్రమ ఉందా, శోధన ఉందా, రోగాలు సమస్యలు ఉన్నాయా? ఎన్ని బాధలు పడ్డారు వాళ్ళు. ఈ రోజున మనం పండగలానే చేసుకుంటున్నాం, కానీ పండగ కాదు ఇది. ప్రకటన, ఆరాధన, ప్రచురణ చేయటానికి మాత్రమే ఇష్టపడాలి. అట్టి ధన్యత చేరువచ్చిన మన అందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.